Hi everyone, welcome to our YouTube channel Rajat Kumar Diaries. ఏపీపీజీ సెట్ 2025 కౌన్సిలింగ్ ఇప్పుడు. సో చాలా మందిలో ఉన్న డౌట్ ఏంటంటే ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ వచ్చి నియర్లీ 1 month పైన అవుతుంది, కానీ దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అటు వెబ్సైట్లో లేదు, ఇక్కడ ఇటు ఎవరికి చెప్పే వాళ్ళు అయితే లేదు. సో కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, ఎప్పుడు అప్లై చేసుకుందాం, ఎప్పుడు సీట్ అలాట్మెంట్ వస్తుంది, ఎప్పుడు జాయిన్ అవుతాం అని చెప్పి అయితే ఎవరైతే ఎగ్జామ్ రాసినా వాళ్ళందరూ కూడా చాలా క్యూరియాసిటీతో అయితే వెయిట్ చేస్తున్నారు. బట్ దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి దొరకడం లేదు, అంటే వెబ్సైట్ కూడా అప్డేట్ చేయట్లేదు. సో ఏపీపీసీ 2025 కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎందుకు డిలే అవుతుంది, సో ఒకవేళ డిలే అవ్వడం వల్ల మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేయాలా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయొద్దు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక మొదలెడదామా? సో ఏపీపీసీ 2025 కౌన్సిలింగ్ ఎందుకు డిలే అవుతుంది అని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ప్రజెంట్ ఏపీ ఐసెట్ సెకండ్ కౌన్సిలింగ్ అయితే ఇంకా పెండింగ్లో ఉంది. ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయింది, అలాగే ఎవరైతే సీట్ అలాట్మెంట్ వచ్చిందో వాళ్ళు కూడా యూనివర్సిటీస్ కాలేజ్లో వెళ్ళి వాళ్ళు అంటే జాయిన్ అవ్వడం, వాళ్ళు రిపోర్ట్ అవ్వడం అయితే జరిగింది. బట్ సెకండ్ ఫేజ్ ఇంకా పెండింగ్లో ఉంది. అలాగే ఏపీ లాస్ట్ సెట్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వాల్సి ఉంది, అది కూడా పెండింగ్లో ఉండిపోయింది, డిలే అవుతూ వస్తుంది. దాంతోపాటు ఏపీ పీజీ ఈ సెట్ ఇది కూడా డిలే అవుతూ వస్తుంది, అది కూడా పెండింగ్లో ఉండడం. ఇవన్నీ డిలే అవుతుండడం వల్ల దాని ఎఫెక్ట్ అయితే ఏపీ సెట్ 2025 కౌన్సిలింగ్ అయితే పడింది. ఎప్పుడైతే ఈ ఎగ్జామినేషన్స్ యొక్క కౌన్సిలింగ్ కంప్లీట్ అవుతుందో అప్పుడు మాత్రమే మనకి ఏపీ సెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో వాటి డిలే అవి దాని ఎఫెక్ట్ అనేది మన ఏపీ సెట్ పడడం జరుగుతుంది. సో అవి ఎంత బేగా అయితే కంప్లీట్ అవుతుంది అంతే స్పీడ్గా మనది కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇలా డిలే అవ్వడం వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉందా అని చెప్పుకున్నట్లయితే, నేను ఆల్రెడీ నా లాస్ట్ వీడియో కూడా చెప్పాను. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇప్పుడు ఏమనుకుంటారు అంటే, ప్రజెంట్ మీకు కాలేజ్ లేదు కాబట్టి మీరు ఇవి హాలిడేస్ కింద కన్సిడర్ చేస్తారు, అంటే కాలేజ్ లేదు కాబట్టి హాలిడేస్. బట్ యాక్చువల్లీ ఈ టైం ఏంటంటే, మీరు ఏబీ సెట్లో ఒక కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి ఉంటే సీట్ వచ్చి ఉంటే కాలేజ్ ఉండే టైం, పలానా యూనివర్సిటీలో వస్తే ఆ యూనివర్సిటీలోకి వెళ్ళి ఫస్ట్ సంబంధించి సిలబస్ కంటిన్యూ అయ్యి టైం ఇది. బట్ మీరు ఇంటికి ఉండడం వల్ల మీరు దీన్ని ఎలా తీసుకుంటారంటే హాలిడేస్ కింద తీసుకుంటారు. బట్ దీనివల్ల ఏమవుతుందంటే, మీ ఎంఎస్సీ 2 years డ్యూరేషన్ అనేది ఇక్కడే సగం అయిపోతుంది. మీ ఫస్ట్ సెమ్కి చాలా టైం మీరు హాలిడేస్ని గడిపేస్తున్నారు. సో మీ 25-27 బ్యాచ్గా 27 మే కల్లా మేము పాస్అవుట్ చేసి బయట పంపించడానికి వస్తారు. బట్ ఇక్కడ టైం మీకు పెండింగ్లో ఉన్న వాళ్ళు ఈ టైం మీకు లాస్ట్లో కలిసి ఛాన్స్ అయితే ఉండదు. మోస్ట్లీ మే కల్లా కంప్లీట్ చేసి బయట పంపించడానికి వస్తారు. దానివల్ల ఏమవుతుందంటే, మీకు 6 months చదవాల్సిన సెమ్ వచ్చి 4 months 3 months ఇలా హడావుడిగా మీకు టైం లేకుండా అయితే అయిపోతుంది. సో ఇంకొక మైనస్ ఏంటంటే, ఇన్ కేస్ ఇప్పుడు మీకు లేట్ అవుతుంది, దీనివల్ల మీరు ఫర్దర్గా గేట్ రాయొచ్చు, ఏపీపీజీ ఈ సెట్ రాయొచ్చు. సో నెక్స్ట్ మీరు ఎప్పుడైతే ఎంఎస్సీ కంప్లీట్ చేసి వాటిని రాస్తారో వాటి కౌన్సిలింగ్ డేట్స్ అనేవి మీకు డేట్స్కి మ్యాచింగ్ అవ్వవచ్చు. ఇన్ కేసు మీరు సిమ్ రాసి ఉండొచ్చు, బట్ ఆ సర్టిఫికేట్ లేట్ అవ్వడం వల్ల మీకు ఇన్ కేసు లేట్ ఎగ్జామినేషన్ రాసి వాటిలో సీట్ వచ్చినా సరే వాటి కౌన్సిలింగ్ టైమింగ్ సర్టిఫికేట్ రాకపోవడం లాంటి ఇబ్బందులు ఫేస్ చేయొచ్చు. ఇప్పుడు గేట్ అనేది నేషనల్ వైడ్ జరుగుతుంది కాబట్టి అది ఎప్పుడు దగ్గర టైంకి పెడతారు. బట్ దానివల్ల మీ డేట్స్ అయితే చేంజ్ అయ్యారు కదా, ఇప్పుడు ఇక్కడ మీరు లేట్ అవుతారు, దానివల్ల గేట్ పోస్ట్ పోన్ అవ్వదు, గేట్ టైంకి అయిపోద్ది, మీరు సీట్ కూడా సంపాదించారు. బట్ కౌన్సిలింగ్ టైం మీకు సర్టిఫికేట్ రాకపోవడం ఇప్పుడు మోస్ట్లీ ఐసెట్ వాళ్ళు ఎంపీ సెట్ వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు. 6 సెమ్ మార్క్స్ మేము రాలేదన్నా అవన్నీ. సో అటువంటి సిచ్యువేషన్ కూడా మీరు భవిష్యత్తులో అంటే నెక్స్ట్ ఫర్దర్గా రాసి గేట్ ఎగ్జామ్స్ సార్ ఏవి పీజీ ఈ సెట్లో కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇవి ప్రాబ్లమ్స్ మీరు మేబీ ఫేస్ చేయొచ్చు. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు టైం అయితే ఉండదు. చెప్తున్నా కదా 2 years ఉంది, ఎంఎస్సీ ఏదో చేద్దాం తీకేద్దామన్న ఆలోచన ఉంటే తీసుకోండి, అన్ని మైండ్లో తీసేయండి. ఎందుకంటే టైం మీకు పోతుంది చాలా టైం, నియర్లీ 1.5 month మీకు కంప్లీట్గా హాలిడేస్ కింద పోయినాయి. సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏమన్నా ఉందంటే, వీలైనంత వరకు మీరు ఏమైతే అవ్వాలన్నా ఎంఎస్సీ జాయిన్ అయ్యి ఏ సైడ్ వెళ్దామన్నారు, కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ త్రూ అంటే ఎంఎస్సీ చేస్తూ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుదామని, లేదంటే సాఫ్ట్వేర్ వెళ్దామని, మోస్ట్లీ ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ అలా చేశారు. సో మీరు ఇప్పటి నుంచి హాలిడేస్ కింద కాకుండా మోస్ట్లీ కొంతమంది వర్క్ చేసుకుని ఉంటారు, ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళకి టైం వేస్ట్ చేయకుండా మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో మీ గోల్ ఏంటో దాని అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు టైం అయితే ఉండదు. చెప్తున్నా 2 years అనేది మైండ్లో పెట్టుకుని రావద్దు. సో ఇంకెప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఈ మంత్ అయితే మీకు హోప్స్ వెళ్ళింది. అంటే మ్యాక్సిమం స్టార్ట్ అయినా సరే ఆగస్ట్ ఎండింగ్ వీక్లో స్టార్ట్ అవ్వచ్చు, లేదంటే సెప్టెంబర్. సో మీకు ఈ మంత్లో స్టార్ట్ అయినా మోస్ట్లీ రిజిస్ట్రేషన్ వరకే స్టార్ట్ అవుతుంది. మీ సీట్ అలాట్మెంట్ కానీ అన్నీ కూడా సెప్టెంబర్లోనే. ఓకే, హోప్ ఫర్ ది బెస్ట్. ఆగస్ట్లో స్టార్ట్ అయితే ఓకే, లేదు అనుకుంటే మోస్ట్లీ సెప్టెంబర్ ఎక్స్పెక్ట్ చేయండి. సో అప్పుడు మీకు కొంచెం మైండ్ ఫ్రీగా ఉంటుంది. ఓకే, సెప్టెంబర్ వరకు కాబట్టి మీరు ఆగస్ట్లో స్టార్ట్ అవుతుందనే ఉద్దేశం ఉంటుంది కాబట్టి ఆగస్ట్లో స్టార్ట్ అయిపోతే హ్యాపీ, లేదంటే సెప్టెంబర్కి వెళ్తుంది కాబట్టి మీరు మెంటల్గా రెడీగా ఉంటారు. కాబట్టి కానీ ఇన్ కేస్ ఎంత ఆగస్ట్లో స్టార్ట్ అయినా సరే మీకు సీట్ అలాట్మెంట్ అయితే సెప్టెంబర్ అయిపోతుంది. సెప్టెంబర్లో తప్ప మీకు ఆగస్ట్లో అయితే సీట్ అలాట్మెంట్ అయితే అవ్వదు.
సో ఇది గైస్ మోస్ట్లీ. సో చెప్తున్నా కదా, నేను ఇచ్చే సజెషన్ అయితే ఒకటే, టైం వేస్ట్ అయితే చేయొద్దు. మీకు ప్రీసియస్ టైం ఇది. మీరు కాలేజ్ ఉండాల్సిన టైం హాలిడేస్లో గడుపుతున్నారు. సో హాలిడేస్ కింద అయితే కన్సిడర్ చేయొద్దు. సో ఇది మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఏపీ సెట్ రాసి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మీలాగా వాళ్ళు కూడా షేర్ చేయండి. అండ్ మీడియా కవర్ చూసిన ఛానల్ థ్యాంక్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్రదీప్ కుమార్ డైరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.